బలి మానవ రక్షణకై పాప విమోచనకై మానవ రక్షణకై పాప విమోచనకై నిత్య గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కర్నూలు మేత్రాసనం, చాపిరేవుల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు వైఎం భారతి, పొన్నపాటి బాలసురేష్ రెడ్డి, మీనాదేవి, పుట్టినరోజు జరుపుకుంటున్న పొన్నపాటి బాల్ సురేష్ రెడ్డి గారికి దేవుని దీవెనలు మరియు వైఎం భారతికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పొన్నపాటి చిన్నప్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వరంగల్ మేత్రాసనం, మనుగొండ విచారణ, వట్టి లూద్దు మర్రెడ్డి మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పుట్టినరోజు జరుపుకుంటున్న వట్టి అంతోని షర్విన్ రెడ్డికి మంచి భవిష్యత్తు, వట్టి థామస్ రెడ్డి, మరియమ్మ అగత్తమ్మలకు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని ఫాదర్ వట్టి సైమన్ రెడ్డి, సతీష్ కుమార్, సౌమ్య జ్యోతి, షర్నీత్ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, కాజీపేట విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కొత్తూరి రామచంద్రరావు గారి దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో తలంపులు నెరవేరాలని, పిల్లలకు దేవుని చిత్తంలో వివాహాలు జరగాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, సెయింట్ ఆగ్నెస్ దేవాలయం, మన్నవ ఫాతిమా మేరీ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో దయచేయమని, తలంపు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ బాలయ స్పిరిట్ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్య బలి పూజలు భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. నేడు మన తల్లి అయిన శ్రీసభ గ్వాదలూపే, దీనినే ఇంగ్లీష్లో గౌదలూపే మాతగా పేర్కొని ఉన్నారు. ఈనాడు మన తల్లి అయిన శ్రీసభ గౌదలూపే మాత పండుగను కొనియాడుచున్నాము. ప్రియ సహోదర సహోదరి, మెక్సికో దేశంలో యువాన్ డిగో అనే ఒక సామాన్య రైతుకు మరియ తల్లి గౌదలూపే మాతగా దర్శనమిచ్చింది. ఆనాటి నుండి అక్కడ భక్తులు ఆ తల్లిని స్మరిస్తూ శరణ వేడుతూ అనేక ఆశీర్వాదములు, దీవెనలు, ఎన్నో మేలులు పొందారు. అందుకే మనం చెబుతూ ఉంటాం, పునీత బెర్నార్డ్ వారి ప్రార్థనలో, మిక్కిలి నెనరగల తల్లి మీ శరణకు పరిగెత్తి వచ్చి
మీ ఉపకార సహాయంను అడిగిన వాళ్ళలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడను లోకంలో వినది లేదని తలంచండి. దీని భావం ఏమిటంటే, ఎవరైతే మరియ తల్లి యొక్క శరణ జొచ్చుతారో, ఎవరైతే మరియ తల్లిని ప్రార్థిస్తారో, ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనను కోరుకుంటారో వారినెన్నడను ఆ తల్లి చేయి విడవదు. అందరి యొక్క మెరుల కోసం, అందరి యొక్క బాగు కోసం ఆ తల్లి నీ కొరకు నా కొరకు తన కుమారుని చెంత మనవి చేస్తూ ఉంటారు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈనాడు ఈ గౌదులుపే మాత పండుగను కొనియాడ్చున్న మనందరం కూడా మన యొక్క కష్టాలను, బాధలను, ఇబ్బందులను, సమస్యలన్నీ కూడా ఆ ప్రభు చెంతకు చేర్చమని ఆ తల్లిని వేడుకుందాం. మరి ముఖ్యంగా మానవులము బలహీనము కనుక మనం చేసిన పాపములను ఆ దేవాతి దేవుని యొద్ద నుండి పాపమన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను నొప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, దయామయుడువైన తండ్రి, నీ ప్రజలను నీ కుమారుని తల్లి అయిన పరిశుద్ధ మరియమాత సంరక్షణలో ఉంచి వారిని అద్భుత విధముగా కాచి కాపాడుచున్నావు. గ్వాదలూపే మరియమాతకు విన్నపములను సమర్పించుకొను మేమందరము. ప్రజల విశ్వాసములో అభివృద్ధిని కాంక్షించుచు చలింపని విశ్వాసముతో శాంతి న్యాయముల బాటలో పయనించునట్లు కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము
ఇజ్రాయేలు పవిత్ర దేవుడనైనా నేను నీకు విమోచకుడను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 20 వరకు. ప్రభువిట్లనుచున్నాడు, నీ దేవుడను ప్రభునైన నేను నీకు బలమును వసగుదును. నీవు భయపడకుము, నేను నిన్నాదుకొందునని నీతో చెప్పుచున్నాను. నేను నీ కుడి చేతిని పట్టుకొందును. పురుగు వంటి వాడనైనా యాకోబు, చిన్న క్రిమి వంటి వాడనైనా ఇశ్రాయేలు భయపడకుము, నేను నిన్ను ఆదుకొందును. ఇజ్రాయేలు పవిత్ర దేవుడనైన నేను నీకు విమోచకుడను. ఇవి ప్రభు పలుకులు. నేను నిన్ను నూర్పిడి కొయ్యగా చేయుదును. దానికి పదును గల క్రొత్త పారలను పండ్లుగా అమర్తును. నీవు పర్వతములను నూర్చి పొడి చేయుదువు, కొండలను పొట్టు చేయుదువు. నీవు వానిని తూర్పారబట్టగా అవి గాలికెగిరిపోవును, పెనుగాలికి కొట్టుకొని పోవును. అప్పుడు నీవు ప్రభువునందు సంతసింతువు. ఇజ్రాయేలు పవిత్ర దేవుని యందు అతిశయులుతువు. దీనులు పేదలునైన వారు దప్పికగొనిరి, కానీ నీరు దొరకదయ్యెను. వారి నాలుక పిడుచగొట్టెను. ప్రభుడనైన నేను వారి మరువిందును. ఇజ్రాయేలు దేవుడైన నేను వారిని చేయి విడువను. నేను బోడిగానున్న కొండలలో నదులను పారింతును, లోయలలో నీటి బుక్కలు పుట్టింతును. ఎడారిని కొలనుగా మార్తును, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేయుదును. ఎడారిలో దేవదారు, కసివింద చెట్లు, గొంజి చెట్లు, ఒలీవలు నాటుదును. మరుభూమిలో నేరేడులు, సరళ వృక్షములు, తమాలములు పాతుదురు. ప్రజలు దీనినెల్లా చూచి ప్రభునైన నేను ఈ చైదము చేసి తినని ఇజ్రాయేలు పవిత్ర దేవుడనైనా నేను ఈ కార్యములు సలిపితినని స్పష్టంగా గ్రహించి అర్థము చేసుకొందురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభు ప్రేమపూరితుడు, ప్రభు ప్రేమపూరితుడు, కరుణానిధి, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. కృపామయుడు. నా రాజువైన ప్రభు, నేను నీ మహాత్యమును స్తుతింతును, నీ నామమును సదా సన్నుతింతును. ఆయన అందరికీ మేలు చేయును, తాను కలిగించిన ప్రాణికోటిని అంతటిని నెనరుతో చూచును. అందరూ. ప్రభు ప్రేమపూరితుడు, ప్రభు ప్రేమపూరితుడు, కరుణానిధి, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. కృపామయుడు. ప్రభు, నీవు చేసిన ప్రాణులనియూ నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్యవైభవమును సన్నుతింతురు, నీ ప్రభావమును ఉగ్గడింతురు. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలుసుకొందురు, నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు. అందరూ. ప్రభు ప్రేమపూరితుడు, ప్రభు ప్రేమపూరితుడు, కరుణానిధి, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. కృపామయుడు. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును, ఆయన కార్యములెల్లా కరుణతో నిండియుండును. అందరూ. ప్రభు ప్రేమపూరితుడు, ప్రభు ప్రేమపూరితుడు, కరుణానిధి, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. కృపామయుడు. శుభములు పల్కు కన్యవు
ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ దినములలో యేసు జనసమూహములతో ఇట్లనెను, మానవులందరిలో బాప్తిస్మ యోహాను కంటే అదుకుడగు వాడు ఎవ్వడూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిస్మ యోహాను కాలం నుండి నేటి వరకు పరలోక రాజ్యము దుష్టుల దౌర్జన్యముకు గురి అగుచున్నది. వారు దానిని దౌర్జన్యముతో కబలింప యత్నించుచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ దీనిని ప్రవచించిరి, ధర్మశాస్త్రము దీనినే బోధించెను. వీణ్ణి అంగీకరింప మీకు సమ్మతమైనచో రాబోవు ఏలియా ఇతడే. వీనునున్నవాడు వినుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనకెంతో పర్వదినం, పవిత్ర దినం, మహా ఆనందకరమైన రోజు. ఎందుకంటే నేడు మన తల్లి అయిన శ్రీసభ గౌదలిపి మాత మహోత్సవంను జరుపుకుంటున్నాము. ఈ యొక్క దర్శనంలో మరియ తల్లి నేను దయ కలిగిన తల్లినని, కృపారసము గల తల్లినని తెలుపుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క దర్శనంలో మరియ తల్లి మనందరికీ ఏమి తెలియజేస్తుందంటే, మీరును నా వలె దయ కలిగి జీవించాలి, మీరును ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించాలని తెలియజేస్తుంది. ఒక్కసారి మనము ఈ దర్శనాన్ని ఒకసారి మనము పరిశీలించినట్లయితే, క్రీస్తు శకం 1531 సంవత్సరంలో డిసెంబర్ 9వ తారీఖున జాన్ డిగో అనే సామాన్య రైతుకు మరియ తల్లి దర్శనమిచ్చింది. టేపియక్ అనే చిన్న కొండ మీద. ఈ టేపియక్ అనే చిన్న కొండ మెక్సికోకు 3 మైళ్ళ దూరంలో ఉంది. ఎప్పుడైతే ఆ తల్లి దర్శనమిచ్చిందో, ఈ జాన్ డిగే అనే సామాన్య రైతు భక్తుడు చాలా సంతోషంతో, ఆనందంతో పరవశించిపోయాడు. ఆ జాన్ డిగోకు మరియ తల్లి ఇచ్చిన సందేశం ఏమిటంటే, నేను దయగల తల్లినని తెలియజేసింది. ఈ విధంగా పలికి అతనితో మాట్లాడి ఆ తల్లి అదృశ్యమైంది. ఈ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని వెంటనే ఈ జాన్ డిగో అనే సామాన్య భక్తుడు అక్కడ ఉన్న స్థానిక పీఠాధిపతులను కలిశారు. తనకు కనిపించిన, తనకు దర్శనమిచ్చిన ఆ తల్లి గురించి వివరించారు, చెప్పారు. కానీ ఆ స్థానిక పీఠాధిపతులు సందేహించారు. ఎందుకంటే ఈ జాన్ డిగో అనే భక్తుడు సామాన్య రైతు,
చదువు సంధ్య లేనివాడు కనుక పీఠాధిపతులు నిజంగా దర్శనమిచ్చారా లేదని కొంచెం అనుమానంతో సందేహించారు ఇతను చెప్పిన మాటలను. అప్పుడు ఆ రైతుతో జాన్ డిగోతో ఏమన్నారంటే, నీకు మరియ తల్లి కనిపించిందా లేదే ఆ నిదర్శనముకు ఏదైనా సంధ్య తీసుకురాగలగలవా, ఏదైనా గుర్తు చూపించగలవా అని అడిగినప్పుడు జాన్ డిగో గారు డిసెంబర్ 12వ తారీఖున టేపెక్ తనకు మొదట్లో కనిపించిన ఆ చిన్న కొండ మీదకు మరలా వెళ్ళారు. ఆ తారీఖున డిసెంబర్ 12వ తారీఖున మరియ తల్లి మరలా రెండో మారు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు మరియ తల్లి జాన్ డిగో దగ్గర ఉన్న వస్త్రమును అడిగి ఆ వస్త్రం నేల మీద పరచమన్నారు. ఆ పరిచిన ఆ వస్త్రం మీద మరియ తల్లి రోజా పుష్పాలను పేర్చారు. ఇవి తీసుకుని ఈ జాన్ డిగో భక్తుడు వెంటనే స్థానిక పీఠాధిపతులను సందర్శించారు. ప్రియ సహోదరుడా సహోదరి, ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆ కాలంలో రోజా పువ్వులు ఎక్కడా పూయవు, ఎక్కడా కనిపించవు. అటువంటి సందర్భంలో ఈ జాన్ డిగో అనే భక్తుడు మరియమాత తనకిచ్చిన ఈ రోజా పుష్పములను పీఠాధిపతుల చెంతకు తీసుకుని వెళ్ళారు. కనుక పీఠాధిపతులు తప్పనిసరిగా ఇతనికి మరియ తల్లి దర్శనమిచ్చిందని ఎటువంటి అనుమానం లేకుండా సందేహింపక అతడు నమ్మాడు. వెంటనే ఈ టేపెక్ అనే చిన్న కొండ మీద పీఠాధిపతులు దేవమాత యొక్క దేవాలయంను నిర్మించారు. మరి ప్రియ సహోదర సహోదరి, ఆనాటి నుండి ఈ మెక్సికో ప్రాంతవాసులందరికీ కూడా ఈ గుడలుప్పే మాత, గౌదులుప్పే మాతను ఎంతో వైభవంగా ఆ పండుగను జరుపుతూ ఉంటారు. మరియ తల్లి యొక్క దీవెనలను పొందుతూ ఉంటారు. మరి ప్రియ సహోదర సహోదరి, క్రైస్తవులైన మనందరం కూడా అనుదినము అనుక్షణము కూడా మరియ తల్లి యొక్క దీవెనల కోసం, ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన మనం వేడుతూ ఉంటాము. మనం చదువుతున్న ప్రార్థనలలో పునీత బెర్నార్డ్ వారు ఈ విధంగా రచించారు. మిక్కిల్ నెడగల తల్లి, మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవనట్లు ఎన్నడను లోకంలో విన్నలేదని తలంచండి. దీని భావం ఏమిటంటే, ఎవరైతే మరియ తల్లి యొక్క శరణ వేడుతారో, ఎవరైతే మరియ తల్లిని స్మరించి ప్రార్థిస్తారో, ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన కోరుకుంటారో అటువంటి వారిని ఎన్నడనూ మరియ తల్లి చేయ విడవలేదు. నీవు అదుకుడైనప్పటికీ, అల్పుడైనప్పటికీ, ధనవంతుడైనప్పటికీ, పేదవాడైనప్పటికీ ఎవరి ప్రార్థన కూడా ఆ తల్లి తృణీకరించదు. అందరి యొక్క ప్రార్థనను ఆ తల్లి కుమారుని చెంతకు చేరుస్తుంది, మనకు మధ్యవర్తిగా నిలుస్తుందనేది మన నమ్మకము. అందుకే ప్రియ సహోదర సహోదరి, లూకా సువార్తలో 1వ అధ్యాయము 50వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండునని. ఇది మనము మరియ తల్లి స్తోత్ర గీతంలో చదువుతూ ఉంటాము. ఎవరైతే ఆ మరియ తల్లి వలె ప్రభు పట్ల భయభక్తులతోనూ, విశ్వాసంతోనూ, నమ్మకంతోనూ, దైవ ప్రేమ, దైవ భీతి కలిగి జీవిస్తారో అటువంటి వారిపై, అటువంటి వారి కుటుంబంపై దేవుని యొక్క దయ తరతరముల వరకు ఉండనని వాగ్దానం చేస్తున్నారు. మరి ప్రియ సహోదర సహోదరి, నీవు నేను కూడా మరియ తల్లి వలె క్రీస్తును విశ్వసించాలి. క్రీస్తుపై మనము అపార నమ్మకం కలిగి జీవించాలి. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో మరియ తల్లి పలికినట్లుగా, దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు అంటూ మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. దేవా, నాదంటూ ఏదీ లేదయ్యా, నేను నీ చేతిలో పనిముట్లను, నీవు మమ్మలను నీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని మలచము, మార్చము అని మన ఎల్లప్పుడూ కూడా ఆ దేవాది దేవునికి అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. అప్పుడే మనము దేవుని యొక్క దీవెనలు, మరియ తల్లి యొక్క ఆశీర్వాదములు దండిగా మెండుగా పొందుతాము.
మనము కూడా ఆ తల్లి వలె లోకాసువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో పలికినట్లుగా, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పుడు నాకు జరుగునుగాక. ఏ విధంగా అయితే ఆ తల్లి వినయశీలిగా పలికిందో, మరి నీవు నేను కూడా ఇదిగో నేను ప్రభువు దాసుడను దాసురాలను అని మనందరము కూడా పలకగలగాలి, చెప్పగలగాలి. ఏ విధంగా అయితే ఆ తల్లి తనను తాను తగ్గించుకొని ఒక దాసురాలుగా, ఒక సేవకురాలుగా ఎంచుకుందో, నీవును ఎంత అధిక స్థాయిలో ఉన్నాను మనము వినమ్రులు కావించుకుని, ప్రభువు నేను నీ దాసుడను, నీ దాసురాలను, మమ్మలను దీవించు, ఆశీర్వదించు అని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసుకోవాలి. మరి ప్రియ సహోదరుడ సహోదరి, ఈనాడు గౌదులిపే మాత మహోత్సవంను కొనియాడుతున్న మనందరము కూడా నేర్చుకోవాల్సిన సందేశం ఏమిటంటే, ఆ తల్లి వలె మనము కూడా దయాపరులే కలిగి జీవించాలి, కృప కలిగిన వారే జీవించాలి. మనం కూడా ఆ తల్లి యొక్క సుగుణాలను, మంచి లక్షణాలను పరులకు సహాయం చేయడం నేర్చుకోవాలి, ఇతరులకు ఆదర్శంగా జీవించడం నేర్చుకోవాలి, ఇతరుల యొక్క కష్టాల్లో పాల్పంచుకోవడం నేర్చుకోవాలి. అప్పుడే మనము తల్లికి తగిన బిడ్డలుగా మనం పిలువబడతాము. మరి ప్రియ సహోదరుడ సహోదరి, ఈ పండుగ నాడు మనందరం కూడా దయాపరులుగా, కృపాపరులుగా మలచమని మార్చమని ఆ దేవాతి దేవుని ప్రార్థించుదాము. పాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అపరాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు నీ కోవెలలో, ధరింతు నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించు నీ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నిత్య కన్యకైన మరియమాత నుండి మహా అద్భుతంగా జన్మించిన రక్షకుని బలిలో మేము అర్పించు ఈ అర్పణములను దయతో అంగీకరింపుము. ఈ బలిలో నిజమైన గొర్రెపిల్లయు నీ కుమారుడైన యేసుక్రీస్తు గతములో పితరులు అర్పించిన బల్లన్నింటినీ పరిపూర్తి చేయుచున్నాడు. కావున మా అర్పణములను నీ దివ్యశక్తితో మా కొరకు రక్షణాదాయక సంస్కారంగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట
యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఈ దినమున గౌదలూపు మరియమాత మహోత్సవమును సంస్మరణ కొనియాడుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావం వలన నీ ఏకైక సుతుని గర్భమున మోసేను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువన్ దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడి ఘన దేవునికి. పరిశుద్ధ 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 ప్రభువన్ దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడిను ఘన దేవునికి. స్తుతులను పాడెను ఘన దేవునికి. దూతల వలనే పరమ దేవుని స్తుతులు, దూతల వలనే పరమ దేవుని స్తుతులు. ధూపహారముల ధూపములారా మన పెదవుల నుండి పైకి గయాలి, మన పెదవుల నుండి పైకి గయాలి. పరిశుద్ధ 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 ప్రభువన్ దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను ఘన దేవునికి. స్తుతులను పాడెను ఘన దేవునికి. దేవుని పేరిట వచ్చిన యేసుని, దేవుని పేరిట వచ్చిన యేసుని నింగి నేల గాలి నీరు మాతో కలిసి పాడండి, మాతో కలిసి పాడండి. పరిశుద్ధ 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 ప్రభువన్ దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను ఘన దేవునికి. స్తుతులను పాడెను ఘన దేవునికి.
పరలోకమందున పిత, నీవు నిక్కముగా పవిత్రుడువు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము.
కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునట్టులా దయ చూపుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్ముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు
మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమును కాపాడుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వెంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొంచున్నాను. ఆమెన్. కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరము భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరము భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. లోకరక్షక మా హృదిలోనికి రావా, లోకరక్షక మా హృదిలోనికి రావా. ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి, రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, మరియ మాత సంస్మరణ నాడు మేము భుజించిన ఈ దివ్య ఆహారము నీవు
మా ఎడల సదా కనపరచు కనికరమునకు చిహ్నముగా ఉన్నది. విశ్వాసముతో నీ కుమారుని తల్లిని గౌరవించు మాకు. అతని మనుషావతారమును రక్షణాదాయకముగా అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శరణు కోరి వచ్చితివమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితివమ్మా. కృపారసము గల తల్లి మము కరుణించమని వేడితివమ్మా. మము కరుణించమని వేడితివమ్మా. మరియమ్మా అమ్మా మరియమ్మా మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణ కోరి వచ్చితిమమ్మా. నిన్ను వేడిన వారిని నీవెన్నడూ విడువమని నమ్మితివమ్మా. నిన్ను వేడిన వారిని నీవెన్నడూ విడువమని నమ్మితివమ్మా. నీ శరణంబున చేరితిమమ్మా. నీ శరణంబున చేరితిమమ్మ. కరుణతో బ్రోచి కాపాడవమ్మ. కరుణతో బ్రోచి కాపాడవమ్మ. అమ్మా మరియమ్మ